మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మొలక పద్మనారెడ్డి గారు, సూపర్ ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రేమాభిషేకం సినిమా ఆగదు అనే విషయం వీడియో పెట్టి చాలా రోజులైంది. మళ్ళీ ఆ వీడియో వీక్షణలు వచ్చాయి, ప్రశంసలు వచ్చాయి. థ్యాంక్ యూ పద్దు గారు. ఇక విశ్వనాథ్ గారు, ఈ పోస్ట్ ఏం అర్థం కావడం లేదు. చెక్ పోస్ట్ కాడ టన్నుకు 2 లక్షలు అడిగినారు. సెప్టెంబర్, అక్టోబర్లలో నవంబర్ 10వ తేదీన దాటినాక చెక్ పోస్ట్ ఎత్తేసినారు. నా దగ్గర సరుకు లేదు. సరుకు ఉంటే పుష్ప ఉండడు, పుష్ప ఉంటే సరుకు ఉండదు. ఈ రెండు కలిపి చూడాలంటే మీరు ఎవరు ఉండరు సార్. ఏం పెట్టారు విశ్వనాథ్ గారు అర్థం కావడం. పుష్ప అంటున్నారు, చెక్ పోస్ట్ అంటున్నారు, 2 లక్షలు అంటున్నారు. ఏమన్నా సారీ బ్రో. ఎన్టీఆర్ అడిగారు, అన్న మార్కెట్లో రైజులో ఉంటే మొలకల చెరువు ఎందుకు బ్రో డౌన్? కొన్ని మార్కెట్లో స్మాల్ బాక్స్ 1000 రూపాయలు వెళ్ళింది. 1000 రూపాయలు వెళ్ళిన మాట వాస్తవమే అన్న. 2-3 మార్కెట్లో వెళ్ళాయి ఇవాళ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే దుర్గా ప్రసాద్ గారు, టీకేఎస్ ఈస్ బ్రాండ్ కలకడ సాటర్డే ఒకటి పెట్టాను. 1000 రూపాయలు అమ్మింది మార్కెట్. అది పెట్టి టీకేఎస్ బ్రాండ్ అని చెప్పి దానికి అనిల్ కుమార్ నాయక్ గారు 1000 రూపాయలు యాక్షన్లో పాడారు. పట్టి ఎంత రాస్తారు బ్రో? దానికి దుర్గాప్రసాద్ రిప్లై ఇచ్చారు, ఎంత పాడితే అంతే. ఐఆమ్ ఫ్రమ్ కలకడ, నేను ఆ మండికి కాయలు వేసేది. సో కలకడ మార్కెట్లో తగ్గింపులు లేవు, ఎందుకంటే అన్నదాతే చెప్పారు కాబట్టి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సంక్రాంతి తర్వాత 25 కిలోల బాక్స్ 300 రూపాయలు ఉంటే చాలు బ్రో. కామేశ్వర్ గారు, ఏం బ్రో ఒక్కసారిగా ధర తగ్గించేశారు? ఏం పంటలు బాగా వస్తున్నాయి సంక్రాంతి తర్వాత వచ్చే తోటలు? ఏదేమైనా 300 రూపాయలు చాలా చిన్న ధర. మంచి ధర ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. డిసెంబర్ 20 తర్వాత 300 రూపాయలు 15 కేజీల బాక్స్ రాసి పెట్టుకో బ్రో. రెడ్డయ్య గారి రిప్లై కామెంట్ వచ్చింది. జయ గారి రిప్లై ఇది, రేట్లు రావని చెప్పడానికి వచ్చేసారా? డిసెంబర్ మరియు జనవరిలో అద్భుతమైన రేట్స్ ఉంటాయి, చూసుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి అన్నదాతలకు, ఇప్పుడిప్పుడే ధరలు పెరుగుతున్నాయి, అన్నదాతలు కూడా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. దయచేసి రేట్లు తగ్గుతారు మాత్రం కామెంట్ పెట్టద్దని మళ్ళీ రాసుకోవడం ఎందుకు? అది డిసెంబర్ 20 అంటే కేవలం 4 రోజుల తర్వాత ధర తగ్గుతుందని భారీగా చిన్న బాస్ 3 పెట్టారు. సారీ బ్రో, సంక్రాంతి వరకు మంచి ధరలు ఉండాలి, ఉంటాయని కూడా నా నమ్మకం, ఆశ, అంచనా. ఆ పైన దైవేచ్ఛ. 2025-26 సంవత్సరం టమోటా ధరలు అన్ప్రెడిక్టబుల్, ఊహించలేమని అనిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. దీని రీజన్ ఏమి నారాయణ రెడ్డి గారు అడిగారు కానీ ఆయన రిప్లై ఇవ్వలేదు. మొత్తమే 2020 సంవత్సరం మాత్రం ఊహించలేమన్నారు. అది చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, ఇప్పుడు ఒక కామెంట్ చదివాను నేను. డిసెంబర్ 20 తర్వాత ధరలు తగ్గుతాయని దయచేసి అన్నదాతల విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి దీంట్లో మాత్రం ధరలు తగ్గుతాయని ఎవరు కామెంట్లు పెట్టద్దండి. అన్నదాత నిరాశ గురి చేయవద్దు. తగ్గితే మనం ఎవరు ఏం చేయలేం. సంక్రాంతి ధరలు బాగా ఉంటుంది, అందరి నమ్మకాలు, ఆశ, అంచనా. దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి రాసి పెట్టుకోండి అని. ధరలు తగ్గుతున్న మధ్య దయచేసి కామెంట్లు పెట్టవద్దని నా హృదయపూర్వక మనవి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.